హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అరుణాచలం టూర్కు మేము బయలుదేరాము. కాకపోతే మేము ఫస్ట్ వచ్చేసి మా ఊరు నుంచి గండి ఆంజనేయ స్వామి టెంపుల్కు చూసుకొని పోవాలనుకున్నాము. ఆ టెంపుల్ ఎలా ఉంది అనేది మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ గండి టెంపుల్ అయిపోయాక మనం కాణిపాకానికి బయలుదేరుతున్నాము. ఒకసారి ఈ వీడియో చూసి ఏదన్నా మిస్టేక్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో చూడండి. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మేము ప్రజెంట్ అరుణాచలం టూర్ స్టార్ట్ చేసాం. కాకపోతే మేము ఇక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళి అక్కడి నుంచి వెహికల్తో వెళ్ళాల్సింది కడపకు. కావున మేము ఇప్పటి నుంచి నీకు అంతా చూపించాలనుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చే టెంపుల్ మాకు గండి ఆంజనేయ స్వామి టెంపుల్. మీకు అది ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేదే గండి రోడ్ అండి. ఇది ఇప్పుడు మనం గండికి దగ్గరలో ఉన్నాము. ఒకసారి మీకు చూపిస్తాను. గండి ఎంట్రన్స్లో మనకు ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడు, మనకు దర్శనం ఇస్తాడు. ఇదల్లా మనకు గండి టెంపుల్ మొత్తం సర్నవరు. కాకపోతే మేము వచ్చే టైంకి ఇక్కడ భక్తులు తక్కువగా ఉన్నారు. ఇది మెయిన్ టెంపుల్ అండి, పైన గాలిగోపురం. బ్యాక్ సైడ్ కూడా కట్టిస్తున్నారు ఇంకా పెద్దగా. ఇక్కడ ఒకసారి కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చుట్టూ. కాకపోతే మాకు టైమింగ్ని బట్టి మేము ఇది చూడాల్సి వస్తుంది. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి గోశాల. ఇక్కడ ఎవరైనా ఆవులు దానం చేసిన వాళ్ళు ఉంటే చేస్తుంటారు. ఇక్కడే గోశాల పెట్టారు. ఇది ఫ్రీ దర్శనం కాదండి, ఇక్కడ టికెట్ పెట్టాలా. ఆకు పూజకు 250, స్పెషల్ దర్శనం 50 పోవాలనుకునే వాళ్ళు. లేదంటే ఈయన మామూలుగా నార్మల్ దర్శనం ఉందండి, ఫ్రీ దర్శనం. ఇక్కడికి మనం క్యూలో వెళ్ళాలా. కాకపోతే ఇక్కడ ఎవరేం భక్తులు లేరు, అంత రద్దీగా ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. ఒకసారి చూడండి. మాతో నేను ఒక్కడినే కాదు, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చూడండి, వీళ్ళని కూడా ఒకసారి ఎందుకు చూపించాలంటే వీళ్ళు మమ్మల్ని వీళ్ళని బాధపడుతున్నారు, అందుకోసం చూపిస్తాను. చూడండి.
చూసారుగా, మీకు మీ అభిప్రాయం ఏంటో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఏదో నాకు తెలిసినంత వీడియో చేసి చూపించాల్సింది అనిపించింది, చూపించాను. నెక్స్ట్ వచ్చేసి నేను కాణిపాకం వెళ్ళాలనుకున్నాము, కాకపోతే అక్కడ నైట్ అవుతుంది. చూసి ఏదోలా చేస్తాను. ఇది చూడండి, మన గండి నుంచి కాణిపాకంకి వెళ్ళే రూటు. కాకపోతే ఇక్కడ ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం అనుకున్నాను. మొత్తం కొండలు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి నది ఉంది, పెద్దగా ఉంది నది. ఇక్కడ వర్షాకాలం అయితే బాగా ఉంటుందని చెప్పినారు. ఇక్కడ వచ్చేసి మనకు నదిలో వర్షాలు లేని వల్ల ఏమీ లేదు. ఇక్కడ గుడి కొత్తగా నిర్మించినారు. ఈ గుడి ప్లస్ ఇక్కడ నది, ఈ రెండు కొత్తగా ఉంటుంది అన్నారు వర్షాకాలం వస్తే. కాకపోతే మనకు వర్షాకాలం వచ్చింది కానీ ఇక్కడ నీరు. ఓకే అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్కు సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడు మమ్మల్ని ఆదరించుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి.